హలో అండి, ఇక్కడ మన కడతాబాద్ బడా వినాయకుడి దగ్గర చెట్లు అయితే కట్ చేపించేస్తున్నారు. ఈ వే ఉంది కదా, ఈ వేలోనే మనకు బడా వినాయకుడు అనేది నిమజ్జనానికి వెళ్ళిపోతారు అన్నట్టు. అందుకని ఏమంటే అడ్డం ఉండొద్దు అని చెప్పి ఇప్పుడు పండగ కూడా స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు భక్తులకు కూడా క్లియర్గా కనిపించాలి, దూరం నుంచి చూసిన వాళ్ళకి కూడా క్లియర్గా కనపడాలని చెప్పి మొత్తం చెట్లు అనేది కట్ చేస్తారు నీట్గా, అడ్డం ఉండకుండా, వినాయకునికి అడ్డంగా రాకుండా ఈ ఎదురుగా ఉన్న ఈ చెట్లను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇవి కట్ చేస్తున్నారు. ఇవి కట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా కట్ అయిపోతాయి. అండ్ ఇక్కడ ఏవైనా బయటకు ఉన్న చెట్లు ఉంటే మాత్రం కంపల్సరీ కట్ చేసేస్తారు. అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు, వినాయకుడిని తీసుకెళ్లేటప్పుడు కూడా ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ చూసుకోవచ్చు ఏ విధంగా కట్ చేస్తారో కూడా చూసుకోవచ్చు. అండ్ ఇగో మన బడా వినాయకుడు అండి. అండ్ వినాయకుడు కూడా పెయింటింగ్ స్టార్ట్ అయిపోయింది, చూస్తారు కదా, నెక్స్ట్ లెవెల్ పెయింటింగ్ స్టార్ట్ అయిపోయింది మొత్తం. అందుకని ఇంకా ట్రీస్ కూడా కట్ చేస్తున్నారు మొత్తము. ఆల్మోస్ట్ వినాయకుడు రైట్ సైడ్ షెడ్లో కూడా పెయింటింగ్ స్టార్ట్ అయిపోయింది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ షెడ్లో కూడా పెయింటింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ప్రజెంట్ అది కనబడ్డు కవర్ ఇచ్చారు. ఇక్కడ చూపిస్తున్న రైట్ సైడ్ శ్రీనివాస కళ్యాణ మండపంలో అయితే కలరింగ్ అయిపోయింది. అని చూసుకోవచ్చు మన వినాయకుడు పైన పెయింటింగ్ వర్క్స్ నడుస్తున్నాయి. ఇక్కడ కిరీటం దగ్గర అయితే గోల్డ్ కలర్ అయిపోయింది. అండ్ వచ్చేసి ఇక్కడ ఇంకో అప్డేట్ ఏంటంటే మనకి ఇది ప్రజెంట్ చెట్లు అయితే కట్ చేస్తారు మొత్తం. ఆల్మోస్ట్ ఎదురుగా కనిపించే ఆ రూట్, ఈ రూట్లోనే మన వినాయకుడు అనేది శోభయాత్ర జరుగుతుందండి నిమజ్జనానికి. అప్పుడు కూడా ఇబ్బంది ఉండకూడదు. అండ్ పండగ స్టార్ట్ అయినప్పుడు ప్రజలకు పబ్లిక్ కూడా నీట్గా కనపడాలి కాబట్టి ఆ చెట్లు అనేది కట్ చేస్తారు. ప్రజెంట్ ఇది కట్ చేస్తారు, మొత్తం ట్రాఫిక్ జామ్ ఆగం. ప్రజెంట్ వినాయకుని దగ్గర అప్డేట్ వచ్చేసి ఇదండి. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అండ్ లైవ్ అయితే పెడుతున్నా, లైవ్ కూడా ఫాలో అవ్వండి. అంటిల్ దెన్ బాయ్.